హాయ్ అండి. ఈరోజు మనం బబ్బీస్ కిచెన్లో ఒక చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాము. ఇది రెగ్యులర్గా మనం చేసే చికెన్ కర్రీ లాంటిది కాదండి. ఇది బంగాళదుంప వేసి చేసిన చికెన్ కర్రీ. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాస్త వేడెక్కేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే దంచిన అల్లం వెల్లుల్లి, కొత్తిమీర కాడల్ని కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఒక్క నిమిషం అలా కలిపెట్టేసుకున్న తర్వాత మనం కర్రీలోకి కావాల్సిన పొడిని కూడా వేసేసుకుందాము. పసుపు, కారం, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఒకసారి కలబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి అలా మగ్గించుకుందాము. చూసారు కదా, చికెన్లో నుంచి వాటర్ దిగుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుందాము. చికెన్ ఉడకడానికి సరిపడినంత వాటర్. ఆల్రెడీ చికెన్లో నుంచి వాటర్ దిగుతుంది, అందుకని ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేస్తే సరిపోతుంది. చూడండి, మన కర్రీ రెడీ అయిపోయింది. బంగాళదుంప ముక్కలు కూడా బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరలను కూడా యాడ్ చేసుకుందాము. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.